హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 46 జావా కంప్లీట్ కోర్స్లో మనం వచ్చి జావా ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేద్దాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో టుడే మనం వచ్చి ఫస్ట్ ప్రాబ్లం ఏమి అని చూసినట్టు మనకు వచ్చి ఆటోమార్ఫిక్ నెంబర్. ఓకేనా. సో మనకు వచ్చి ఆటోమార్ఫిక్ నెంబర్ అంటే ఏమి అనే దాని గురించి క్లియర్గా ఫస్ట్ తెలుసుకుందాం. సో మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఓకే దాన్ని స్క్వేర్ చేసినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది తీసుకున్నాం. 4 అనేది మనం వచ్చి స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది, 4 4 మనకు వచ్చి 16 అనేది వస్తుంది. ఓకేనా. సో మనకి స్క్వేర్ చేసిన నంబర్ అనేది మనకు వచ్చి మనం తీసుకున్న నంబర్ అనేది స్క్వేర్ చేసిన నంబర్లో మనకు వచ్చి ఎండ్లో ఉంటే ఓకేనా దాన్ని మనం వచ్చి ఆటోమార్ఫిక్ నెంబర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి లేదు కాబట్టి ఇది నాట్ ఆటోమార్ఫిక్ నెంబర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనేది తీసుకున్నాను. సో 5 అనేది మనకి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 25 అనేది వస్తుంది. సో మనకు వచ్చి మనం తీసుకున్న నెంబర్ అనేది మనకు వచ్చి మన యొక్క స్క్వేర్లో మనకి ఎండ్ అనేది అవుతుందా లేదా. సో కాబట్టి ఇది మనకి ఆటోమార్ఫిక్ నెంబర్. ఓకేనా. సో ఇలానే మనకు వచ్చి 25 తీసుకున్నాం అనుకో. సో 25 అంటే మనకు వచ్చి 625 సంథింగ్ అనేది వస్తుంది అనుకుంటా. సో మనకు వచ్చి ఇక్కడ మనకు వచ్చి 25 అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం వచ్చి ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే మనకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఇస్తే మనకు వచ్చి 1 to మనకు వచ్చి 5 వరకు ఉన్న ఆటోమార్ఫిక్ నెంబర్స్ అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. సో ఇక్కడ 1 to 5 వరకు ఉన్న ఆటోమార్ఫిక్ నెంబర్స్ మనం ఎలా ప్రింట్ చేస్తామంటే, సో మనం నార్మల్గా ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. సో ఫర్ లూప్ అనేది తీసుకుని మనం వచ్చి 1 to 5 వరకు మనం ఇటరేట్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇటరేట్ చేసిన తర్వాత మనకు వచ్చి ఇప్పుడు మనకి 1 అనేది వచ్చింది. సో 1కి మనం ఫస్ట్ ఏం చేయాలి, స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 స్క్వేర్ ఫైండ్ చేస్తే మనకు 1 అనేది వస్తుంది. సో ఈ నెంబర్ అనేది మనకు వచ్చి ఎండ్ విత్ 1. ఓకేనా. సో మనకి మన యొక్క ఒరిజినల్ నెంబర్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 5 అనేది తీసుకున్నా. ఓకేనా. మనకి 5. సో 5 అనేది మనకు వచ్చి 25 అనేది వచ్చింది. సో మనకి 25లో మనం వచ్చి 5 అనేది ఎండ్ అవుతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు నాకు ఈ 25 నుంచి మనం ఓన్లీ 5 మాత్రమే తీసుకోవాలంటే మనం ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి 25% చేసినాం అనుకో. సో మనకి 5 అనేది వస్తుంది. సో మనం డైరెక్ట్గా మనం తీసుకున్న నెంబర్ని ఈ నెంబర్ని మనం కంపేర్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు మనకు వచ్చి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 25 అనేది తీసుకున్నాం. సో 25 అంటే మనకు వచ్చి దీని యొక్క స్క్వేర్ అనేది 625 వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు మనకు వచ్చి మనం ఈ 25ని మనం చెక్ చేయాలి. సో 25 మనం చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం. ఓకేనా. సో మనకు %10 చేస్తే మనకి ఏమొస్తుంది, ఓన్లీ 5 మాత్రం వస్తుంది. సో మనం ఏం చేయాలంటే 625%/100 చేసినాం అనుకో. సో మనకి ఏమొస్తుంది, 25 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చి ఈ నెంబర్ని మనం తీసుకున్న నెంబర్ని కంపేర్ చేసుకుంటే మనకి వచ్చి ఈక్వల్ అయింది అనుకో. సో మనకి ఆటోమార్ఫిక్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో మనకి ఏదైనా మనం నంబర్ తీసుకున్నప్పుడు ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది తీసుకున్నాం అనుకో. సో ఫస్ట్ ఈ నంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని 1 into 10 అనేది చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో 1తో మనం వచ్చి అన్ని మల్టిప్లై చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 అనేది అనుకో. సో 25కి మనం ఏం చేస్తాం, 1 into 10 into 10. ఓకేనా. సో చేస్తే మనకి ఏమొస్తుంది, దీని యొక్క 100 అనేది వస్తుంది. సో ఇక్కడ 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి మనకు వచ్చి 10 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చి 225 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఉంటే మనకు వచ్చి ఇప్పుడు మనకి 3 డిజిట్స్ ఉంది కాబట్టి 3ని 10 టైమ్స్ అనేది చేస్తాం అనమాట. సో మనకి 1000 అనేది వస్తుంది. సో అప్పుడు మనం వచ్చి లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి సంథింగ్ నెంబర్ ఉంది, లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకుంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చి ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. సో మనకు వచ్చి స్కానర్ క్లాస్. ఓకేనా. స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో ఇప్పుడు మనం వచ్చి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. సో ఎన్ అనేది తీసుకుంటున్నా నంబర్. ఓకేనా. సో sc.nextInt. ఓకే. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ అనేది తీసుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనకి ఏం తీసుకుంటున్నాం, 1 అనేది తీసుకుంటాం. ఎందుకంటే 1 అనేది చెక్ చేయాలి కాబట్టి i less than r ఈక్వల్ టు మనకు వచ్చి n వరకు మనం మూవ్ చేస్తున్నాం. i++ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు, మనకు వచ్చి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి n అనేది ఇస్తే మనకు వచ్చి 5 అనేది ఇస్తే మనకు 1 to 5 వరకు ఉన్న ఆటోమార్ఫిక్ నెంబర్స్ ని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఇంట్ నేను వచ్చి SQAR స్క్వేర్ ఈక్వల్ టు నేను వచ్చి మనం ఎవ్రీ నెంబర్కి మనం వచ్చి ఫస్ట్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి i into i అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి i అనేది మనకు వచ్చి ఎన్ని డిజిట్స్ వస్తుంది అని మనం చెక్ చేయాలి. అన్ని డిజిట్స్ వచ్చినప్పుడు మనం వచ్చి దాన్ని ఇంటూ 10తో మనం మల్టిఫై అనేది చేయాలి కదా. సో కాబట్టి దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. సో ఇంట్ మనకు వచ్చి FAC, జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ FAC అని తీసుకుని ఇనిషియల్గా నేను 1 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు దీనికోసం మనం వచ్చి ఒక వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. వైల్ మనకు వచ్చి
మనకి ఇచ్చిన నంబర్ ఓకేనా. సో మనం ఇచ్చిన నంబర్ని మనం మాడిఫై చేసినాం, మనకు ఫైనల్గా చెక్ చేయలేం కదా. సో కాబట్టి మనకు వచ్చేయంటే దీన్ని ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేద్దాం, లేకుంటే మనం ఈ టెంపరీ వేరియబుల్ని మనం పర్ఫామ్ అనేది చేద్దాం. ఓకే, సో నేను ఈ టెంప్ వేరియబుల్ని పర్ఫామ్ అనేది చేస్తున్నా. సో టెంప్ గ్రేటర్ దెన్ మనకు వచ్చేయంటే 0 ఉన్నంత వరకు మనకి చెక్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సో మనకు వచ్చేయంటే FAC ఈక్వల్ టు FAC ఇంటూ 10 అనేది చేస్తున్నాం. సో ఎవ్రీ టైం నేను వచ్చేయంటే ఒక డిజిట్ని మనం రిమూవ్ అనేది చేస్తాం, ఎక్కడంటే మన ఇక్కడ టెంప్లోను. ఓకేనా, టెంప్ ఈక్వల్ టు టెంప్ డివైడ్ బై 10 అనేది చేస్తున్నాం. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటా, ఎందుకంటే మనం చాలా ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ చేసినాం కాబట్టి. జస్ట్ మనం వచ్చేవంటే నేను అక్కడ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనం ఎన్ని డిజిట్స్ ఉందో అన్ని టైమ్స్ మనం వచ్చేవంటే 10ని మనం మల్టిప్లై అనేది చేస్తాం అనమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి స్క్వేర్ అనేది ఉంది, మన యొక్క ఐ అనే వాల్యూ అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను మనకు వచ్చేవంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇఫ్ ఓకేనా. సో మనకు వచ్చిన ఓకేనా మనకు స్క్వేర్ ఓకేనా, స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ని మనం వచ్చేవంటే పర్సంటైల్ బై మనం ఏం చేస్తాం, మనం ఫ్యాక్ట్తో మనం వచ్చేవంటే డివిజిబుల్ అనేది చేస్తాం. ఓకేనా, సో ఇది మనకు వచ్చేవంటే వచ్చే వాల్యూ మనకి దేనికి ఈక్వల్ ఉండాలంటే మనకి ఐకి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చేవంటే. సో ఎప్పుడైతే మనం వచ్చేవంటే ఇలా చేస్తాం, మనకు వచ్చేవంటే ఈ వచ్చే వాల్యూ ఇది ఐ అనమాట. ఓకేనా, సో ఇది వచ్చి మనకు వచ్చేవంటే ఇది స్క్వేర్ వాల్యూ. సో మనం ఎప్పుడైతే మనం వచ్చేవంటే ఇక్కడ పర్సంటైల్ బై 5 అంటే మనకు 10 చేసినాం అనుకో, మనకు వచ్చేవంటే వచ్చే అవుట్పుట్ మనకి 5. ఈ 5కి ఈక్వల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ వచ్చే 25 అవుట్పుట్ అనేది మనకి నెక్స్ట్ మనం తీసుకున్న ఇన్పుట్లో 25కి ఈక్వల్ ఉందా లేదని చెక్ చేయాలి. సో దీనికోసమే మనం ఇక్కడ వచ్చేవంటే కండిషన్ అనేది రాసుకున్నాం. సో ఒకవేళ ఈక్వల్ అయింది అనుకో, సో మనం డైరెక్ట్గా ఆ నెంబర్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆ నెంబర్ని మనం ప్రింట్ చేస్తే అవే మనకు వచ్చేవంటే ఆటోమార్ఫిక్ నెంబర్స్ అనేవి అవుతాయి. సో ఇప్పుడు నేను వచ్చేవంటే రన్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవంటే 100 అనేది ఇస్తున్నా. సో 100 వరకు ఉన్న ఆటోమార్ఫిక్ నెంబర్స్ ఇవే. ఓకేనా, సో ఎలా మనం చెక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కావాలంటే మనం స్క్వేర్స్ అనేది చూసుకోవచ్చు. సో దీని యొక్క స్క్వేర్ వాల్యూ నాకు వచ్చేవంటే ప్రింట్ చేసుకోవాలి కాబట్టి నేను వచ్చేవంటే జస్ట్ స్క్వేర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, స్క్వేర్. ఓకే, సో కంట్రోల్+, సేవ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు మనం వచ్చేవంటే 100 అనేది ఇద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చేవంటే 100. సో 1 స్క్వేర్ వాల్యూ 1 అనేది వచ్చింది, 1 అనేది ఎండ్ అనేది అవుతుంది. 5 స్క్వేర్ వాల్యూ 5 అనేది వచ్చింది, అంటే 25 వచ్చింది. సో 5 అనేది లాస్ట్లో ఎండ్ అవుతుంది. 6కి 36, 6 అనేది లాస్ట్లో ఎండ్ అవుతుంది. 25కి మనకు వచ్చేంటే 625 కాబట్టి మనకు వచ్చే 25 లాస్ట్ ఎండ్ అవుతుంది. 76 మనకు వచ్చేంటే 5776 కాబట్టి 76 ఎండ్ అనేది అవుతుంది. ఓకేనా, సో కాబట్టి వీటిని మనం నార్మల్గా ఏమంటామంటే మనకు వచ్చేవంటే ఆటోమార్ఫిక్ నంబర్స్ అంటాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా ఐడియా అనేది వచ్చింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి అని చూసినట్టు మనకు వచ్చేవంటే చెక్ ఇఫ్ నంబర్ ఇస్ బై నంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ ఆఫ్ డిజిట్స్. ఓకేనా, సో మనకు వచ్చేవంటే స్పై నంబర్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం అనుకో. సో మనకు వచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవంటే సమ్ 625 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 625 అనుకుంది. మనకు వచ్చేవంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకేనా, 6 ఇంటూ 2 ఇంటూ 5 డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేవంటే 6 + 2 + 5 అయితే దీన్ని మనం వచ్చేవంటే స్పై నంబర్స్ అంటాం. సో ఇది మనకి ఈక్వల్ కాదు ఎందుకంటే ఇది మల్టిఫై చేసినప్పుడు. సో మనకు వచ్చేవంటే వేరే ఏదైనా తీసుకుందాం. మనకి ఇంకేమున్నాయి స్పై నంబర్స్, 5 to the 10. ఓకే, రాదు. నార్మల్గా మనకు వచ్చేవంటే ఏదైనా మనం ఒక డిజిట్ తీసుకున్నాం అనుకో, సో ఆ డిజిట్ అనేది మనకు వచ్చేవంటే స్పై నెంబరే అవుతుంది, ఎందుకంటే మనకి 6 మనకు వచ్చేంటే నార్మల్ 6 కదా. సో మనకు వచ్చేవంటే మళ్ళీ మనకు వచ్చేవంటే ప్లస్ అంటే మనకి ఇక్కడ నార్మల్గా సమ్ చేసిన 6 అవుతుంది. ఓకేనా, సో 6 మనకి మల్టిఫై చేయలేం. ఓకే, సో మనం మల్టిఫై చేయాలన్నా 1తోనే మల్టిఫై చేస్తాం కాబట్టి 6 = 6. ఓకేనా, సో ఇది మనకి స్పై నెంబర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ స్పై నెంబర్స్ ఏమున్నాయి అనేది మనం గూగుల్ చేద్దాం. ఓకే, మనకి స్పై నంబర్స్. సో మనకు వచ్చేవంటే స్పై నంబర్స్ అనేది ఏమున్నాయి, 8 అనేది మనకు వచ్చేవంటే స్పై నెంబర్. 8 కాదు, ఓకే 1412 అనేది మనకు వచ్చేవంటే స్పై నెంబర్ అంట. ఓకే, సో మనం చెక్ చేద్దాం దీన్ని. 1412. సో మనం డైరెక్ట్గా వచ్చేమంటే ఇక్కడ పేస్ట్ అనేది చేసేద్దాం. ఓకే, సో 1412 అనేది మనకు వచ్చేవంటే స్పై నెంబర్ అంట. ఓకే, సో ఇది నార్మల్గా ఏం లేదు, మనకు వచ్చేవంటే ఇప్పుడు ఏదైనా ఒక 1412. ఓకేనా, సో దీన్ని మనం సమ్ చేసినా మనం మల్టిప్లై చేసినా మనకు వచ్చేవంటే బోత్ ఈక్వల్ అనేది అవుతుంది. ఓకేనా, సో మనకి 1
ఇంటూ 4 అంటే మనకు వచ్చి 4 అనేది అవుతుంది. 4 ఇంటూ 1 ఎంత? 4 అనేది అవుతుంది. 4 2 జా ఎంత మనకు అవుతుంది? 8 అనేది అవుతుంది. ఓకేనా? సో మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చి 8 అనేది వస్తుంది. సమ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. 1 + 4 + 1 + 2 ఓకేనా? సో మనకు వచ్చి 4 + 1 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. 6 + 2 7 8 ఓకేనా? సో మనకు బోత్ ఈక్వల్ అనేది అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం స్పై నెంబర్ అంటాం. ఓకే. సో 1 4 1 2 ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ యాస్ మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. మీరే కావాలంటే వీడియో అనేది పాజ్ చేసి ఒకసారి ట్రై అనేది చేయండి. ఎందుకంటే మనం సేమ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా చేసింటాం. జస్ట్ మనకి ఇక్కడ లాజిక్ మాత్రం కొంచెం చేంజ్ అనేది అవుతుంది అంతే. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చి దీన్ని ఇంట్ నంబర్ అనేది తీసుకున్నా. n = sc.nextInt ఓకే. సో ఈ దగ్గర నుంచి మనం నంబర్ అనేది తీసుకున్నాం. సో ఈ నంబర్లో వచ్చేది మనకు వచ్చి సమ్ ఓకేనా? సమ్ = ఇనిషియల్గా 0 అని తీసుకుంటున్నా. సో ఇంట్ ఓకేనా? MUL జస్ట్ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూస్ కోసం నేను వచ్చి MUL అని తీసుకుంటున్నా. MPX అని తీసుకున్నాం. కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం వచ్చి ఇనిషియల్గా 1 అనేది తీసుకున్నాం. సో ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ తీసినప్పుడు మనం వచ్చి ఇనిషియల్గా 1 అనేది తీసుకోవాలి. 0 అనేది తీసుకున్నాం అనుకో మనకు ఆటోమేటిక్గా దాని 0తో మనం ఏది మల్టిప్లై చేసినా ఆటోమేటిక్ మనకి 0 అనేది అయిపోతుంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ నేను వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో వైల్ మనకు వచ్చి n > 0 ఉన్నంత వరకు మనం చెక్ అనేది చేయాలి. సో మనకి ఇక్కడ నార్మల్గా ఏం చేస్తాం? ఇంట్ డిజిట్ మనం వచ్చి మన యొక్క నంబర్ %10 అనేది చేస్తున్నాం. సో ఇది మనకి డిజిట్ అనేది వస్తుంది. సో నంబర్ని మనం మళ్ళీ నంబర్ / 10 లాస్ట్ ఎవరి డిజిట్ని మనం వచ్చి స్కిప్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సమ్ = సమ్ ప్లస్ డిజిట్ అనేది మనం చేస్తాం. సేమ్ మనకు వచ్చి MPX మల్టిప్లికేషన్ = మనకు వచ్చి MPX ఇంటూ మనం వచ్చి మన యొక్క డిజిట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ మనకి సమ్ చేసిన బోత్ మనకు వచ్చి ఈక్వల్ అయింది అనుకో. సో అది మనకి ఏమవుతుంది? స్పై నెంబర్ అనేది అవుతుంది. సో MPX = SUM ఓకే. SOUT. సో మనకు వచ్చి ఇది మనకి వచ్చి స్పై నెంబర్ అనేది అవుతుంది. ఇల్స్ మనకు వచ్చి నాట్ స్పై. ఓకే. SPY ఓకే. సారీ. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చి ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది. చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ రన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చి 8 అనేది ఇస్తున్నా. సో 8 అనేది మనకు వచ్చి స్పై నెంబర్ అనేది వచ్చింది. ఓకే. మనకు కరెక్ట్గా అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి వేరే ఏదైనా ఇద్దాం. ఓకే. మనకి సింగిల్ డిజిట్స్ మనం ఏది ఇచ్చినా మనకు వచ్చి స్పై నెంబర్ అనేది వస్తుంది. ఓకే. సో 1412 అనేది ఇద్దాం. ఓకే. సో ఇదిగో మనకు వచ్చి స్పై నెంబర్ అనేది వచ్చింది. సో వేరే ఏదైనా ఇద్దాం మనం డిఫరెంట్గా. మనకు వచ్చి 12 అనేది ఇస్తున్నాను. 12 అంటే మనకు వచ్చి 1 + 2 ఎంత? 3. 2 × 1 ఎంత? 2. సో ఇది మనకి ఈక్వల్ అంటే కాదు. సో కాబట్టి నాట్ స్పై. నెక్స్ట్ వేరే ఏదైనా ఇద్దాం. మనకు వచ్చి 6 1 = 6 ఓకే. మనకు వచ్చి 6 2 = 12 ఓకే. 6 16 and 15 అనేది ఇస్తున్నా. ఓకే. ఇదిగో మనకు నాట్ స్పై. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్కి ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఏమి ఓకేనా? సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమేమి చూసినట్లయితే మనకు వచ్చి చెక్ వెదర్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్ ఆర్ యూనిక్ ఓకేనా? సో మనం తీసుకున్న నంబర్ అనేది మనకు వచ్చి యూనిక్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా? అంటే డిజిట్స్ వాటిలోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 625 అనేది ఇచ్చిన అనుకో. సో ఇది మనకు వచ్చి యూనిక్. ఓకేనా? సో నెక్స్ట్ మనకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 6662 అనేది ఇస్తే మనకు వచ్చి ఇది నాట్ యూనిక్. ఓకేనా? సో మనకు వచ్చి ఆల్ డిజిట్స్ ఈక్వల్గా ఉంటే మనకి యూనిక్ అనేది రావాలి. లేనప్పుడు మనకు వచ్చి నాట్ యూనిక్ అనేది రావాలి. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం క్లీన్గా. సో దీనికోసం మనం వచ్చి సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనకు వచ్చి నార్మల్గా మనం వచ్చి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లైక్ కలెక్షన్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే మనకు వచ్చి చాలా ఈజీగా మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చి ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేసుకొని చెప్తున్నా. సో కాబట్టి మీకు వచ్చి మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కొంచెం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చూద్దాం. సో నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటే మీకు అవన్నీ ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం వచ్చి యూజర్ దగ్గర నుంచి నంబర్ అనేది తీసుకుంటున్నా. sc.nextInt. సో అది లేకుండా మనం వచ్చి మెథడ్స్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చి మనం ఇన్నర్
లాజిక్స్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. మనం యూజర్ దగ్గర నుంచి నంబర్ అనేది తీసుకున్నాం. సో, మనకి నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఆల్ డిజిట్స్ అనేది మనకి యూనిక్‌గా ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. సో, ఇక్కడ నేను వచ్చానంటే నంబర్‌ని ఓకేనా. సో, ఇంట్ ఓకే. సో, మనకొచ్చేంటి టెంప్ ఈక్వల్ టు నేను వచ్చేంటి n అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, టెంప్ అనేది మనం వచ్చేంటి n అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి టెంప్‌లో మనకొచ్చేంటి n అనేది ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నేను వచ్చేంటి ఒక వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, వైల్ మనకొచ్చేంటి మన యొక్క టెంప్‌ని మనం పెర్ఫార్మ్ చేద్దాం. టెంప్ గ్రేటర్ దెన్ 0 అయిందనుకో, సో, అంతవరకు మనకొచ్చేంటి ఇది పెర్ఫార్మ్ అనేది చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ నేను వచ్చేంటి ఇక్కడ ఇన్నర్‌లో మనం వచ్చేంటి ఇంట్ ఓకేనా. సో, నేను k ఈక్వల్ టు నేను వచ్చేంటి n అనేది తీసుకున్నా. ఓకే. సో, ఎందుకంటే నేను ఎవ్రీ డిజిట్ అనేది మనకొచ్చేంటి యూనిక్‌గా ఉందా లేదా అని చెక్ చేయాలి కదా. సో, కాబట్టి kలో కూడా నేను n అనేది స్టోర్ చేస్తాను. అంటే మనకి ఇక్కడ వచ్చేంటే మనం 2 లూప్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇది ఎలా మనకు పెర్ఫార్మ్ అనేది చేస్తున్నామంటే, సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 625 అయిందనుకో. సో, ఈ 625ని నేను వచ్చేంటి 625 అనేది చెక్ చేస్తున్నా. సో, నాకు వచ్చేంటి టోటల్ డిజిట్స్ దీంట్లో ఉన్నాయి, యూనిక్‌గా ఉన్నాయా లేదని చెక్ చేస్తున్నా. ఓకేనా. సో, ఇలా మళ్ళీ వచ్చేంటి 625 మళ్ళీ మనకొచ్చేంటి 625 ఓకేనా. సో, ఈ డిజిట్స్‌ని నేను కంపేర్ చేస్తున్నా. సో, ఇలా కంపేర్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి ఓన్లీ 1 మాత్రమే రావాలి. మోర్ దెన్ 1 వచ్చిందనుకో మనకొచ్చేంటి అది యూనిక్ కాదు కదా. ఓకేనా. సో, ఇలా పెర్ఫార్మ్ సో, దీనికోసం ఒక వైల్ లూప్ అనేది రాస్తున్నా. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఎవరి దాన్ని చెక్ చేసుకునే దానికోసం దీనికోసం ఒక వైల్ లూప్ అనేది రాస్తున్నా. అంటే మనకొచ్చేంటి వైల్ లూప్ లోపల మనకొచ్చేంటి ఇంకొక వైల్ లూప్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో, ఎవ్రీ డిజిట్ అనేది తీసుకొని మనం వచ్చేంటి 6 తీసుకొని మనకు వచ్చేంటి ఇక్కడ ఉన్న 6 ఓకే. 6 అనేది వచ్చింది. సో, మనం 1 టైమ్ కౌంట్ అనేది చేస్తున్నాం. సో, నెక్స్ట్ చెక్ చేస్తున్నాం 6 కాదని. నో. మనకి 2 కదా. సో, నెక్స్ట్ 5 చెక్ చేస్తాం. సో, 6 కాదంటే నో. కాబట్టి మనకు వచ్చేంటి టోటల్ కౌంట్. ఇఫ్ మనకు వచ్చేంటి కౌంట్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేంటి 1 అయిందనుకో, సో, మనకు అది యూనిక్ నంబర్. ఓకేనా. సో, మనకు వచ్చేంటి ఓన్లీ 1 మాత్రమే. ఒకవేళ కౌంట్ నాట్ ఈక్వల్ టు 1 అయిందనుకో, సో, మనకి అది ఏమవుతుంది, డూప్లికేట్ అనేది అవుతుంది ఖచ్చితంగా. సో, కాబట్టి అక్కడితో మనం వచ్చేంటి రిటర్న్ ఫాల్స్ అని అంటే బ్రేక్ చేస్తాం అనమాట. సో, ఈ బ్రేక్ అంటే మనకు వచ్చేంటి నార్మల్‌గా మనకు వచ్చేంటి బ్రేక్. సో, మనకు నార్మల్‌గా మనం వచ్చేంటి ఏదైనా మనం బ్రేక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేంటి సింగిల్ లూప్‌ని మాత్రం మనం బ్రేక్ అనేది చేయగలం. ఓకేనా. సో, మనకు తెలిసినంత వరకు. ఓకే. బట్ మనం వచ్చేంటి మోర్ దెన్ 1 లూప్ లోపల మనం లాజిక్ అనేది రాసినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది కూడా మనం వచ్చేంటి ఈ వీడియోలో క్లియర్‌గా అనేది తెలుసుకుంటాం. సో, దీనికోసం మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. మీరు అబ్జర్వ్ అనేది చేయండి చాలు. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేంటి కేలో మనం వచ్చేంటి n అనేది స్టోర్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ నేను వచ్చేంటి ఇంకొక వైల్ లూప్. సో, ఇక్కడ మనకు వచ్చేంటి వచ్చిన దాంట్లో మనం ఫస్ట్ ఒక డిజిట్ అనేది తీసుకోవాలి కదా. సో, ఇంట్ డిజిట్ ఓకేనా. ఈక్వల్ టు నేనేం చేస్తున్నా, సో, మనకు వచ్చేంటి టెంప్‌లో ఉన్న డిజిట్‌ని మనం తీసుకుందాం. టెంప్ %10 అంటే మనకు వచ్చేంటి టెంప్‌లో ఉన్నదాన్ని మనం వచ్చేంటి డిజిట్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే వైల్ ఓకే. సో, మళ్ళీ నేను వచ్చేంటి తీసుకుంటున్నా. వైల్ k గ్రేటర్ దెన్ 0 వరకు. సో, మనం ఎవరి డిజిట్‌ని మనం మళ్ళీ చెక్ చేయాలి కదా. ఓకేనా. సో, కాబట్టి ఇప్పుడు మనకి చెక్ చేస్తున్నాం. మళ్ళీ మనకు వచ్చేంటే డిజిట్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవాలి కదా. కాబట్టి కౌంట్ ఈక్వల్ టు నేను వచ్చేమంటే 0 అనేది తీసుకున్నాను ఇనిషియల్‌గా. ఓకే. సో, నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే మనకు వచ్చేమంటే కౌంట్ ఓకే నాట్ ఈక్వల్ టు 1 అయిందనుకో, సో, మనకు వచ్చేమంటే సమ్ లాజిక్ అనేది చేంజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇది మనకి అంటే మనం ఫస్ట్ చెక్ చేయాలి కదా. మనకు వచ్చేమంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. సో, కాబట్టి ఇక్కడ మనకు వచ్చేమంటే మనం బూలియన్ ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాం. బూలియన్ ఆన్సర్ ఈక్వల్ టు నేను వచ్చేంటే ట్రూ అనేది ఇస్తున్నా. సో, ఒకవేళ మనకు వచ్చేంటే ఇక్కడ వచ్చిందనుకో, సో, ఇక్కడ నేను వచ్చేంటే కౌంట్ డబుల్ ఈక్వల్ టు బూలియన్ ఆన్సర్ ఈక్వల్ టు నేను వచ్చేంటే ఫాల్స్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకే. సో, ఇది నార్మల్ బేసిక్ కోడ్ అనమాట. సో, ఇక్కడ మనకు వచ్చేంటే జస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో, ఒక బూలియన్ ఓకేనా. సో, బూలియన్ అనేది తీసుకుని సో, ఇనిషియల్‌గా నేను వచ్చేంటే దీన్ని ట్రూ అనేది చేసుకున్నా. సో, నెక్స్ట్ ఒక వైల్ లూప్ అనేది తీసుకున్నా. వైల్ లూప్‌లో మనకు వచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ 625 అనుకున్నాం అనుకో. సో, ఎవరి డిజిట్‌ని 5 డిజిట్‌ని ఓకే. నెక్స్ట్ 2 డిజిట్ నెక్స్ట్ 6 డిజిట్‌ని మనకు వచ్చేంటే చెక్ చేసుకునే దానికోసం ఒక వైల్ లూప్ అనేది రాసుకున్నాం. ఓకేనా. సో, నెక్స్ట్ మనం ఇంకొక వైల్ లూప్ అనేది రాస్తున్నాం. సో, మనకి అది లేకుండా మనం వచ్చేంటే ఎవ్రీ టైమ్ మనకు వచ్చేంటే 625 అనేది మనం కేలో స్టోర్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు వచ్చేంటే 5 డిజిట్ తీసుకొని మనకు వచ్చేంటే ఈ 625లో చెక్ చేస్తున్నాం. దీన్ని మనకి ఎన్ని టైమ్స్ ఉందని చెక్ చేసుకునే దానికోసం మనకు వచ్చేంటే కౌంట్ అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాసిస్‌గా మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, మనకు వచ్చేంటే డిజిట్‌లో మనకు వచ్చేంటే ఎవ్రీ డిజిట్ ఇండివిడ్యువల్‌గా అనేది వస్తుంది.
సో మనకి కేలో మనకు వచ్చేదంటే మనం ఏదైతే ఎన్ అనేది తీసుకున్నామో అదే నెంబర్ అనేది కేలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 625 అనేది తీసుకున్నాం అనుకో 625. సో ఎవ్రీ టైం మనకు వచ్చేదంటే కేలో 625 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ మనకు వచ్చేంటే ఈ వైల్ లూప్లో మనం ఈ డిజిట్స్ని మనం కంపేర్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు నాకు వచ్చేదంటే కేలో వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేదంటే ఇంట్ డిజిట్ 1 ఈక్వల్ టు నేను వచ్చేదంటే కే పర్సంటైల్ బై 10 అనేది చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఏం చేయాలి, మనకి కే. ఓకేనా, సో మనకు వచ్చేంటే కే ఈక్వల్ టు కే డివైడ్ బై 10 అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎలా చేస్తామో అదే విధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ టెంప్ మనం చేయాలి కదా, ఎవ్రీ టైం మనం ఒక డిజిట్ని రిమూవ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం టెంప్కి చేసేద్దాం. సో వన్స్ మనకి డిజిట్లో స్టోర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ డివైడెడ్ బై 10 అనేది చేస్తున్నాం. ఓకే, సో ఎందుకంటే మనం డిజిట్లో ఇక్కడ మనం స్టోర్ అనేది చేసేసినాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకు వచ్చేంటే డిజిట్లో ఉన్నదని మనం కంపేర్ అనేది చేయాలి. సో ఇఫ్ డిజిట్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే డిజిట్ 1 అయింది అనుకో, సో మనం ఏం చేస్తాం, కౌంట్ని ప్లస్ ప్లస్ అని చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకు వచ్చేంటే ఇది నార్మల్గా మనకు వచ్చేంటే ఓన్లీ ఒక్క లూప్ని మాత్రం మనకు బ్రేక్ అనేది చేస్తుంది. ఓకేనా, సో మనకి ఓకే దీనికి మనం వచ్చి ఏం చేద్దామంటే వైల్ లూప్ ఎక్కడ ఉంది, ఇక్కడ క్లోజ్ అనేది. సో ఇక్కడ మనం వచ్చేది డైరెక్ట్గా మనం అవుట్పుట్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇఫ్ మనకు వచ్చేంటి ఆన్సర్ అంటే ట్రూ అయింది అనుకో, సో ఇది మనకి ఏమవుతుంది, మనకి యూనిక్ నెంబర్ అనేది అవుతుంది, UNIQUE. ఓకే, ఇల్స్ మనకు వచ్చేవంటే నాట్ యూనిక్. ఓకే, సో ఎందుకంటే మనకు ఒకవేళ ఎక్కడ ఫాల్స్ అయినా మనకు వచ్చి ఆటోమేటిక్గా ఇక్కడ ఫాల్స్ అనేది చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ అనేది ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చి 1 3 4 5 అనేది ఇస్తున్నాను. సో ఇది మనకు వచ్చి ఓకే మనకి స్పై నెంబర్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ మనం యూనిక్ డిజిట్ని రన్ చేద్దాం. సో ఇక్కడ నేను వచ్చి 1 2 3 4 అనేది ఇస్తున్నాను. సో మనకు వచ్చి యూనిక్గా ఉందనేది వచ్చింది. ఓకేనా, సో ఒకవేళ మనం వచ్చి ఏదైనా 1 1 2 3 అనేది ఇస్తున్నా, సో ఇది మనకు వచ్చి నాట్ యూనిక్, ఎందుకంటే మనకి దీంట్లో డూప్లికేట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో దీంట్లో మనకు ఒక ప్రాబ్లం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇక్కడ మనం ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేసేసినాం అనుకో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 6 2 1 1 అనేది ఇస్తున్నా. సో మనకి ఎప్పుడైతే మనకు ఫస్ట్ టైం జరుగుతుందో అప్పుడే మనకు వచ్చి 1 అనేది మనకు డూప్లికేట్ అనేది చేస్తుంది. బట్ ఇది మనకు వచ్చి సెవరల్ టైమ్స్ మనకి రన్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఒకసారి మనకు ఫాల్స్ అనేది వచ్చిందో మనకు అక్కడితో మనం బ్రేక్ చేసేయాలి అనుకుంటే, మనం వచ్చి 2 లూప్స్ని మనం బ్రేక్ చేయాలనుకుంటే మనం దీనికోసం మనం వచ్చి లేబుల్ అనేది యూస్ చేస్తాం. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది తీసుకున్న కోలన్. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఓకేనా బ్రేక్ ఏ అనేది పెడుతున్నా. సో ఇప్పుడు మనకు వచ్చేదంటే ఇది ఎప్పుడైతే మనకు వచ్చేదంటే ట్రూ అవుతుందో అప్పుడైతే మనకి బ్రేక్ అనేది చేసేస్తుంది. 1 2 3 4 4 అనేది ఇస్తున్నా, మనకు వచ్చి నాట్. సో దీనికి మీకు వచ్చి ఇక్కడ ఏం డిఫరెన్స్ అనేది మీకు ఏం కనిపించదు, ఎందుకంటే ఇక్కడ మనం వచ్చి లాజిక్ అనేది ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చామంటే ఈవెన్ మనకి ఇది పెట్టకపోయినా మనకు వర్క్ అనేది అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది జస్ట్ మీకు ఉందనేది, బట్ దీనివల్ల యూజ్ అయ్యేది ఏమనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఈ లేబుల్స్ పెట్టడం వల్ల మనకి యూజ్ ఏమి అనేది. ఓకే, బ్రేక్. సో ఎందుకు మనం ఓకే మనం ఇక్కడైతే ఇప్పుడు మనకైతే ఎందుకు మనం వచ్చి ఈ లేబుల్ అనేది పెడుతున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం వచ్చి ఒక వైల్ లూప్ అనేది రాస్తున్నాం. ఓకేనా, సో ఈ ఒక లూప్ని మాత్రం మనం బ్రేక్ చేయాలన్నప్పుడు అంటే బయట వచ్చేయాలన్నప్పుడు మనకు వచ్చి బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మనం వచ్చి ఇంకొక వైల్ లూప్ అనేది రాస్తున్నా. ఓకేనా, సో ఈ వైల్ లూప్ని మనం బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చి ఇక్కడ మనం బ్రేక్ అనేది, బట్ మనం ఈ 2 వైల్ లూప్స్ని మనం బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చి లేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ కోలన్ ఏ కోలన్ పెట్టి మనం వచ్చి బ్రేక్ ఏ అనేది పెట్టినాం అనుకో, సో మనకి ఎంటైర్ 2 లూప్స్ అనేది అవుట్ అనేది చేస్తుంది. ఓకేనా, సో ఇది మీకు ఒక కాన్సెప్ట్, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 6 2 6 3 2 4 5 6 7 8. ఓకే, సో మనకు వచ్చి 8 అనేది ఇస్తాం. ఫస్ట్ మనకు వచ్చి లాస్ట్ డిజిట్ని మనం తీసుకుంటాం కదా. సో లాస్ట్ డిజిట్ని తీసుకుని మనం 8ని చెక్ చేస్తాం. సో 8 అనేది మనకి 2 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడితో మనం బ్రేక్ చేసినాం అనుకో, మనకి మోస్ట్లీ మనకు వచ్చి ఈ ప్రోగ్రామ్ అనేది మనకు వచ్చి అవుటర్ వైల్ లూప్ అనేది 1 టైం, ఇన్నర్ వైల్ లూప్ అనేది మనకు వచ్చి 2 టైమ్స్ రన్ అవుతుంది.
ఓకే 2 టైం కాదు మనకు వచ్చి ఎంటైర్ డిజిట్ని మనం చెక్ చేస్తుంది కాబట్టి మనకి మాక్సిమం మనకు వచ్చి ఈ డిజిట్స్ ఉన్న అంత మాత్రమే అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 2 3 4 9 ఓకే సో 9 డిజిట్స్ అనేవి ఉన్నాయి సో మనకి అవుటర్ లూప్ అనేది 1 టైం ఇన్నర్ లూప్ అనేది మనకు వచ్చి 9 టైమ్స్ రన్ అవుతుంది సో ఇక్కడితో మనకు వచ్చి అవుట్ అనేది వచ్చేస్తుంది ఇదే మనం ఒకవేళ చెక్ చేయనప్పుడు మనకు వచ్చి 9 into 9 టైమ్స్ అనేది మనకి రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అని 81 టైమ్స్ సో మనం ఇక్కడ వచ్చామంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకి ఇక్కడ మనం జస్ట్ మనం 10 టైమ్స్ మాత్రమే రన్ చేస్తే మనకు ఓకే సో ఇక్కడ మనకి 9 into 9 అంటే 81 టైమ్స్ రన్ అవుతుంది సో మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా సో దీన్ని అవాయిడ్ చేసేదానికోసం మనం వచ్చి ఈ లేబుల్స్ బ్రేక్స్ ఇవన్నీ యూస్ చేస్తాం అనమాట ఓకే సో మోస్ట్లీ దీని గురించి మనకు వచ్చి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటాయి సో వీటి గురించి అనేది నేను ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది జస్ట్ మీకు ఈ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అయితే చాలు ఓకే సో 1 టైం మీరు రెఫర్ అనేది చేయండి ఈవెన్ ఈ బ్రేక్ అనేది లేకుండా కూడా మీరు ట్రై చేయండి ఓకేనా సో మనం వీటి గురించి అన్ని మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో బై బై